ఇంట్లోనే ఎగ్ పన్నీర్తో ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఇలా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేపుకోవాలండి. కొంచెం కారం సాల్ట్ వేసి పన్నీర్ ముక్కలు బాగా గోల్డ్ కలర్లోకి అయ్యేలాగా వేపుకొని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో 3 గుడ్లు పగలగొట్టి వేసుకొని బాగా ఉక్కుర్లా చేసుకోవాలండి. కారం సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించిన దాన్ని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగేలా కొంచెం సాల్ట్ వేసి వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత గరం మసాలా, సాల్ట్, కారం వేసి బాగా మసాలా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా పట్టేలా కలపాలి. అంతేనండి. ఇది అయిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మసాలా కలిసే వరకు బాగా వేయించుకుంటే చాలండి. గుమగుమలాడే ఎగ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ.